కొద్దిగా ఆడే ఉండండి చిన్నడా జాగ్రత్త కింద అందరూ వచ్చినారా? ఇప్పుడు ఈ గ్రామంలో నీళ్ళు ఇవే తాగుతున్నాం మనం, అవునా? ఈ నీళ్లు తాగుతుంటే ఇది స్వచ్ఛమైనవా కాదా అని మనం టెస్ట్ చేయాలి. సచివాలయంలో మీరు కూడా తర్వాత సచివాలయం సిబ్బంది కూడా చేస్తారు, మీరు కూడా చేయాలి. ఏం చేస్తారంటే ఈ నీళ్ళని తీసేయండి, మళ్ళీ ఎదురు తీసి చెప్తా. ఒకటొకటి వాళ్ళకి చెప్తే కదా కరెక్ట్గా ఉందో లేదో తెలియడానికి. ఉంది కదా, దీంట్లో నీళ్లు పట్టుకుంటాం. నీళ్లు బట్టి కొన్ని దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కలుపుతారు. కలిపితే దీంట్లో ఇక్కడ చూసారా, ఈ కలర్లో ఏ కలర్ వస్తుంది అన్న దాన్ని బట్టి నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఈ రకంగా ఉంటే బాగున్నట్టు. ఇవే లిమిట్ సార్ 6 to 8 సార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే ఈ పసుపుగా ఉంది చూసావా, 3 సార్ పర్మిసిబుల్ మనకి. ఇది చూసారా, ఎల్లోగా కానీ కొంచెం ఎల్లోగా కానీ ఉంటే అది తాగడానికి పనికి వస్తాయని. ఈ రంగు మారితే ఈ బ్లూ కానీ గ్రీన్ అయిపోతే ఈ పక్క రెడ్ వచ్చినా సరే తాగడానికి పనికిరాని నీళ్లు అని తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేద్దామా? టెస్ట్ చేద్దాం, చేయనా? ఇక్కడ ఉన్న నీళ్లు పట్టుకొని మనం తాగే నీళ్లు స్వచ్ఛమైనవా కాదా అని మనము టెస్ట్ చేసుకోవాలి. ఇది ప్రతి వారము టెస్ట్ చేస్తారు. మీరు కూడా యువకులు చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. యువకులందరూ కూడా వీళ్ళ దగ్గర అడిగితే ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తారు. ఇది శాంపుల్ తీసుకున్నారు. ఈ 10 ml నీళ్ళని శాంపుల్ తీసుకొని దీంట్లో ఈయన మిక్స్ చేస్తాడు. చెయ్యి, అలా కళ్ళ ముందు మిక్స్ చేయాలన్నా. ఇది రీఏజెంట్ అంటారు. pH వాల్యూ మనకి వాటర్లో pH వాల్యూ ఎంత ఉందన్నది ఇది. దీంట్లో pH వాల్యూ అంటే ఇవి కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపు మండుతుందా అంటే pH వాల్యూ ఎక్కువ ఉంటే యాసిడ్లు ఉంటే మండుతుంది కదా, మండుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి చెయ్యి. ఈ పక్క తిరిగి ఆ కెమెరాలోకి 4 to 5 drops మిక్సీ. ఇప్పుడు ఇది పెట్టుకొని ఇది ఎక్కడ ఉంది చూడాలి నువ్వు. చూడు, ఇది పట్టుకో. ఈ ఏ కలర్కి దగ్గరగా ఉంది చూడు, నువ్వు చూసి అందరికి చూపెట్టు. ఆ కలరు దీంట్లో ఏ కలర్ దగ్గరగా ఉంది అని చూడాలా. ఎల్లో కలరు నార్మల్, దాని పక్కకు మధ్యలో ఉంది అది, అవునా? నీకేం కనిపిస్తుంది అని ఇట్లా పైన పెట్టుకొని లైట్గా చూస్తే కనబడుతుంది ఏ కలర్ వచ్చింది అని. అర్థమైందా? గ్రీన్ కలర్ మాదిరి కొద్ది గ్రీన్ అంటే ఇప్పుడు చూడు, ఈ ఎల్లో పక్కన ఇది చూసారా, పసుపు పచ్చగా కనబడుతుంది చూసారా, ఆ రకంగా వస్తూ ఉంది అది, అంతేనా? దీన్ని ఇట్లా దగ్గరగా పెట్టినావు అనుకో, ఈ కలర్ వచ్చింది, అవునా? వచ్చిందా? తెల్లగా లేదు, కొద్దిగా పసుపుగా లేదు, కొంచెం పచ్చగా వస్తుంది. అంటే ఏమని అర్థం అంటే దీంట్లో నాచు పెరుగుతూ ఉంది అని అర్థం. అర్థమైందా? కరెక్ట్గా చెప్తున్నాను నేను. దీంట్లో కొద్దిగా నాచు పెరిగింది అనుకో, అప్పుడు దీన్ని రెగ్యులర్గా క్లీన్ చేయాలా అని చెప్తుంది. అర్థమైందా బాబు? మీరు తప్పనిసరిగా ఈ ట్యాంక్ను నెలకు ఒకసారైనా సరే శుభ్రంగా నీళ్లు ఆపేసి క్లీన్ చేస్తేనే సరే. లేదా నాచు పెరిగిందనుకో గ్రీన్గా అయిపోతుంది, తాగడానికి పనికి రాకుండా పోతాయి ఇన్ని మంచి నీళ్ళు వేసినా దాంట్లో, సరేనా? తర్వాత నెక్స్ట్ రెసిడ్యువల్ క్లోరిన్. వీళ్ళు మనకు ఫిల్టర్ చేసేటప్పుడు సార్ గ్యాస్ క్లోరిన్ అని పౌడర్ క్లోరిన్ అని మిక్స్ చేస్తారు సార్. మనకి ఇప్పుడు CBWS స్కీమ్ కాబట్టి ఇది ఆనవాళ్ళ నుంచి వస్తాయి సార్. అక్కడ గ్యాస్ క్లోరినే చేస్తారంట సార్. మనకి గ్యాస్ క్లోరిన్ చేసినప్పుడు అది దానిలో డిజాల్వ్ అయ్యి మనకి అప్ టు ద ఎండ్ పాయింట్. దీంట్లో నీళ్లలో గ్యాస్ క్లోరిన్ కలుపుతారు. ఎందుకు కలుపుతారు? దాంట్లో సూక్ష్మజీవులు ఏమన్నా ఉంటే చచ్చిపోయి తాగడానికి ఉపయోగపడంగా ఉండాలా అని నీళ్లు దాన్ని కలుపుతారు. దానికి సంబంధించిన టెస్ట్ వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు యువకులందరూ కూడా నేర్చుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మళ్ళీ నేను లేకపోయినప్పుడు కూడా మీరు ఇవన్నీ చేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 10 నెలల మామూలు చూసే నీళ్ళు ఎట్లా ఉన్నాయో తెల్లగా ఉంటాయి కదా, దీంట్లో అసలు కలిపితే కెమికల్స్ కలిపినప్పుడు తెలుస్తుంది ఏమిటి విషయం అని.
ఒక టాబ్లెటా? ఒక టాబ్లెట్స్ 3 ఏజెంట్స్ సార్. ఇది డిపిడి టాబ్లెట్ అని రెసిడ్యువల్. ఈ పక్క కెమెరాలకు చూపెట్టు. వేసినావా? పోవట్లేదు అది. సార్ ఇది టాబ్లెట్ కడగడానికి టైం పడుతుంది సార్. సో మనకి వేసారా టాబ్లెట్? కలుపు. మనం దాన్ని బ్రేక్ చేయాలి సార్. చెక్ చేయాలి. ఇప్పుడు చూడు తమ్ముడు, ఈ 1, 2, 3 వరకు ఉండొచ్చు. 3 దాటే ప్రమాదం. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా చూడాలా. సార్ 2లో ఉంది సార్. 2లో ఉంది అంటే 2లో అంటే ఇది తాగడానికి శుభ్రమైన నీళ్లు అని అర్థం. ఏం బాబు, ఈ రెడ్ వచ్చేసినాయి, లాస్ట్ 3 వచ్చినాయి అనుకో, అప్పుడు తాగడానికి పనికిరావని. ఇప్పుడు ఇవి తాగడానికి పనికొచ్చే నీళ్లు అని టెస్ట్ చేశారు. ఇట్లా ప్రతి 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి మీకు ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు అంతా ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. చేసుకుంటారా తమ్ముడు? ఉప్పు వస్తాయి సార్, ఉప్పుగా ఉన్నాయి నీళ్ళు వేసుకుంటే అసలుకి నోట్లోకి దిగట్లేదు ఆ నీళ్ళు. ఇప్పుడు ఒకసారి ఏమవుద్దంటే మనకు నీళ్లు తుంగభద్రలో ఫస్ట్ వచ్చినప్పుడు లాస్ట్ నీళ్లు ఇట్లా ఉంటాయి. మొదటి నీళ్లు తుంగభద్రలో ఫస్ట్ నీళ్ళు వచ్చినాయి అనుకో, మనం ఎక్కడి నుంచి తెప్పిస్తాం నీళ్లు? తుంగభద్ర నుంచి తోడుకుంటాం కదా. మొదట్లో నీళ్లు బురద నీళ్లు, అవి రంగు మారి భయంకరంగా వస్తాయి. ఇప్పుడు నీళ్ళు అయిపోతా ఉన్నాయి, ఇంకా లాస్ట్ నీళ్ళు ఇవి. లాస్ట్ నీళ్ళు కూడా ఈ రకంగానే టేస్ట్ సరిగా ఉండవు. మధ్యలో నీళ్ళే బాగా పారుతున్న నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వస్తాయి. ఏదైనా సరే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మీరు తాగడానికి మంచినీళ్ళే ఉన్నాయి. దాన్ని శుభ్రం చేసుకోవాలి ట్యాంక్ని ఎప్పటికప్పుడు. మళ్ళీ ఒకసారి నేను ఆఫీసర్లతో కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలో కూడా చేద్దాం, సరేనా? చెప్పినాడు బోరు ఆయన తాగడానికి వస్తున్నాం నీళ్ళు. అది ఏమంటే లాంగ్ ఆడ బోరు ఇటు పైప్ లైన్ తీసుకుని వచ్చి కానీ ఎడనో గుమ్మి తయారు చేసి ఆడ తాగడానికి వస్తున్నాం నీళ్ళు. అది ఎక్కడ ఉన్న ట్యాంక్ అని పెద్దది చేస్తాం, చేద్దాం.